ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాంగ్ పెట్టికోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. 80 రూపాయలు క్లాత్ ఉంటే చాలండి. లంగా ముక్క, పాపులర్ లంగా ముక్క, దాంతో 2 మీటర్ల లంగా ముక్కతో మనం చక్కగా హ్యాపీగా నైటీల కిందకి కానీ డ్రెస్సెస్ కిందకి కానీ లాంగ్ పెట్టికోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. దాంట్లో 1/2 మీటర్ తీసేసుకొని దాన్ని 4 భాగాలు చేసుకొని 4 భాగాలు చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్, తర్వాత సంఖ వచ్చేసి దాన్ని 4 భాగాలు చేసిన తర్వాత ఇంకెంత ఉంటుందో సంఖ పెట్టేసేయండి. ఎందుకంటే దానికి నీట్గా ఉంటుంది. పెట్టేసిన తర్వాత దాన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇది లోపల ఉంటుంది కాబట్టి మన డ్రెస్సులు కనబడకుండా నైటీస్ అయినా ఏ అయినా సరే కనిపించుకోకుండా ఉండటానికి. ఓకేనా, బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి స్ట్రైట్గానే పెట్టేసేసి ప్రిన్సెస్ కట్ టైప్ కట్ చేసుకుందామండి. నెక్ సంఖ మామూలుకి వేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ పెద్ద డాట్ కాడ నుంచి సంఖ వరకు క్రాస్ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ డాట్ కోసం కొంచెం కటింగ్ చేసుకుందాం. చూడండి, ఈజీ మెథడ్, అసలు ఏమి కొలతలు ఏమి అక్కర్లేదు. ఎందుకంటే ఇది మనకి మామూలుగా నైటీల కింద డ్రెస్సెస్ కింద లాంగ్ పెట్టికోట్ కాబట్టి మనకి ఈజీగా ఊకినే అర్థమైపోద్ది. 80 రూపాయల క్లాత్ ఉంటే చాలు, ఇంట్లో మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది మామూలుగా బయట కొనాలంటే కనుక 200, 250, 180 రూపాయల కంటే పైనే ఉందండి. మనకు వచ్చేసి ఇప్పుడు చక్క లంగాతో చక్క మెత్తగా స్మూత్గా ఉంటుంది. పాపులర్ లంగా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది చూడండి. ఓకేనా, ప్రిన్సెస్ కట్ టైప్లో కట్ చేసాం కాబట్టి దాన్ని అతికేసుకుందాం. అతికేసేసుకొని నీట్గా కటింగ్ చేసిన దాన్ని అతికేసుకున్న తర్వాత ఓన్లీ ఇప్పుడు ఇవి సంకలకు మెడకే ముక్క తిప్పక్కర్లేదండి. వాటిని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుందాం. ఈ అతికేసిన తర్వాత ఈజీ మెథడ్ అనమాట. మీరు చూడండి, మనం ఈజీగా ఇంట్లో కుట్టేసుకోవచ్చు. ఈ 1/2 మీటర్ తీయంగా మిగిలిన క్లాత్ ఉంటుంది చూస్తారా లంగా ముక్కలో, ఆ క్లాత్నే మనం కింద పిలిచేసుకొని ఫోల్డ్ చేసుకుందాం పొడవుగా తగ్గట్టు. అసలు ఎంత ఈజీ అంటే 10 నిమిషాలు కూడా పట్టదండి. ఓన్లీ అంటే 10 మినిట్స్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒక 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ క్లాత్, 10 మినిట్స్ టైము అంతే. మనకి పాపులర్ లాంగ్ పెట్టికోట్ అనేది ఈజీ అయిపోయింది. దాన్ని ఏంటంటే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే సింపుల్గా. ఇంకా మనం దాన్ని ఏం కష్టపడక్కర్ల, ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం, అయిపోయింది. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి అతికేద్దాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి స్టిచ్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఎలాస్టిక్ పెడదామండి. ఎలాస్టిక్ పెట్టడం వల్ల మీటర్ 10 రూపీస్. ఇది ఎలాస్టిక్ పెట్టడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట. వేసుకునేటప్పుడు కూడా మనకు సులువుగా ఉంటుంది. ఎలాస్టిక్ పెట్టేసిన తర్వాత ప్రిల్స్ పెట్టేద్దాం. ఇది ఫుల్ వీడియో మామూలు కిందకి వెళ్ళి ఛానల్లో ఉంది చూడండి. ఎలా పెట్టాను, ఎలాస్టిక్ ఎలా పెట్టాను అనేది అన్నీ తెలుస్తుంది. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.